హాయ్ అండి, అందరికీ సాయిరామ్. ఈరోజు రెసిపీ వచ్చి ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ చేస్తున్నానండి. సో డాబా స్టైల్లో ఉంటుంది ఇది కర్రీ. సో రోటీలోకి, చపాతీలోకి, తర్వాత జొన్న రొట్టెలోకి, తర్వాత రైస్లోకి, అన్నిట్లోకి బాగుంటుందండి, పలావ్లోకి కూడా. సో చూద్దామా. ఫస్ట్ నేను ఇలాగ కుక్కర్ ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. సో ఇలాగ వేసుకున్నాం కదా, ఇందులో నేను బిర్యానీ ఆకు వేస్తున్నాను. సో అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను పుదీనాను, ఆనియన్స్ వేస్తున్నానండి. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఈరోజు గురువారం కదండి. సో గుడికి వెళ్ళారా, స్వామిని దర్శించుకున్నారా, ఏం చేస్తున్నారు, అంతా హ్యాపీగా ఉన్నారా? సో ఇలాగ ఫ్రై అవ్వాలండి. సో ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. సో నేనైతే డిన్నర్కి చపాతీను కర్రీ చేస్తున్నానండి. సో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. సో ఇలాగ చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తర్వాత ఇందులో నేను గార్లిక్, జింజరు, ఇది కొత్తిమీర వేసి గ్రైండ్ చేశానండి పేస్ట్. సో ఇందులో వేసుకున్నాను. ఇది కూడా ఫ్రై అవ్వాలి. జింజర్, గార్లిక్, కొత్తిమీర అండి. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సో పచ్చివాసన పోవాలి. సో ఇప్పుడు ఇందులోకి నేను కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగాలు పేస్ట్ చేశానండి. సో ఈ పేస్ట్ వేసుకుంటున్నాను. సో నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు. సో పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా టేస్ట్ వస్తుంది. సో మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి. సో నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. సో ఇదంతా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇందులో నేను పసుపు, తర్వాత కారము, తర్వాత ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. సో తర్వాత కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నాను. సో తర్వాత వచ్చి చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకున్నా. ఒట్టి ధనియాల పొడి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇలాగ ఫ్రై అవ్వాలి. అది పేస్ట్ అంతా ఇలాగ ఫ్రై అయింది కదండి. సో నెక్స్ట్ ఇప్పుడు టమోటాస్ యాడ్ చేసుకుంటున్నా నేను. సో మీకు కావాలంటే టమోటా ప్యూరీ చేసి కూడా వేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం ఇందులో వెజిటేబుల్స్ వేసుకుంటున్నామండి. నేను ఇవి సోయా బీన్స్ వేడి నీళ్ళలో వేసి దాన్ని కొంచెము దాంట్లో వాటర్ అంతా స్క్వీజ్ చేసేసానండి. సో బీన్స్, క్యారెట్, బఠానీ తీసుకున్నాను నేను.
సో ఇవి నేను వెజిటేబుల్స్ తీసుకున్నానండి. సో మీకు కావాలంటే వేరే వెజిటేబుల్స్ ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. సో ఇందులో నేను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. నా కర్రీకి ఎంతైతే అవసరమో అంత వాటర్ వేసుకుంటున్నానండి. బాయిల్ అవ్వడానికి ఎంత అవసరమో అంత వేసుకుంటున్నాను. సో ఇంకా కొన్ని వేసుకుంటాను నేను వాటర్. సో ఇలాగ వాటర్ వేసుకున్నాక కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలండి. సో నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను. సో సాల్టే వేయలేదు ఫస్ట్ నుంచి. సో టేస్ట్ తగ్గట్టు వేసుకోండి సాల్ట్. సో ఇప్పుడు మనము కొంచెం బాయిలింగ్ వచ్చాక లిడ్ క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలండి. సో నేను 3 విజిల్స్ పెట్టేస్తాను క్లోజ్ చేసి. చూడండి ఇలాగ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాం కదా. సో 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూపిస్తానండి. వేడిగా కర్రీ రెడీ అవుతుంది చపాతీలోకి. ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ డాబా స్టైల్ అండి. ఇదిగోండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది. సో ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ డాబా స్టైల్ అండి. సో ఎక్కువ వాటర్గా లేకోకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో యాడ్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. సో టేస్టీ అండ్ హాట్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సాయిరామ్.